హలో గైస్, ఇవాళ మనం ఆర్డుయినో యూనో బోర్డు గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ప్రజెంట్ మనకి ఆర్డుయినో యూనోలో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. అది యూనో R3 అండ్ యూనో R4. ఇప్పుడు మనం యూనో R3 గురించి అయితే తెలుసుకుందాము. R3లో వచ్చేసరికి మనకి ఎట్మెగా 328P చిప్ అయితే వస్తుంది. అది 8-bit ప్రాసెసర్ అండ్ 16 MHz స్పీడ్లో నడుస్తుంది. దానికి 32 KB ఆఫ్ ఫ్లాష్ మెమరీ వస్తుంది అనమాట. అండ్ 2 KB ఆఫ్ స్టాటిక్ ర్యామ్ వస్తుంది. దానికి వచ్చేసరికి యూఎస్బి ఇన్పుట్ కనెక్టర్ వస్తుంది. 14 డిజిటల్ పిన్స్, 6 PWM పిన్స్, 6 అనలాగ్ ఇన్పుట్స్ అండ్ అనలాగ్ అవుట్పుట్స్ అయితే ఉండవు. దానికి మ్యాక్సిమం వోల్టేజ్ కెపాసిటీ వచ్చేసరికి 20 volts. ఇప్పుడు మనం యూనో R4 గురించి చూసుకుంటే దాంట్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. R4 మినిమా అండ్ R4 వైఫై. రెండిట్లో ఉన్న కామన్ స్పెసిఫికేషన్స్ గురించి చూసుకుంటే దాంట్లో R7FA4M1 చిప్ అయితే వస్తుంది. అది 32-bit ప్రాసెసర్, 48 MHz స్పీడ్తో రన్ అవుతుంది. 256 KB ఆఫ్ ఫ్లాష్ మెమరీ ఉంటుంది. 32 KB ఆఫ్ స్టాటిక్ ర్యామ్ ఉంటుంది. USB-C ఇన్పుట్ కనెక్టర్, 14 డిజిటల్ పిన్స్, 6 PWM పిన్స్, 6 అనలాగ్ ఇన్పుట్ పిన్స్ అండ్ ఒక అనలాగ్ అవుట్పుట్ పిన్ వస్తుంది అనమాట. దాని యొక్క మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చేసరికి 24 volts ఉంటుంది. దీంతోపాటు మనకి R4 వైఫైలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే R4 వైఫైలో ESP32 S3 కంట్రోలర్ ఉంటుంది అనమాట. ఇది ఉండటం వల్ల వైఫై 6 అండ్ బ్లూటూత్ 5.0 అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. దీంతోపాటు మనకి 12x8 LED మ్యాట్రిక్స్ డిస్ప్లే కూడా ఉంటుంది అనమాట. ఇదే మన R3 అండ్ R4 యొక్క డిఫరెన్సెస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ పేజీని మాత్రం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.